చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మా బ్రతుకులను మేలులతో తృప్తిపరచమని మనందరం కూడా కొద్ది మాటలు విందాం. మంచిది. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు జాగ్రత్తగా వినట్టు కొరకు ప్రయాసపడదాం. సమయంలో మీరందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అమ్మా మీరు వినండి, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా వినండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు, శుభాలు, వందనములు తెలియజేయుచున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటలను వినేటప్పుడు కొంచెం ఆలోచించి వినవలసిన వారిమై ఉన్నాం. ఇక్కడ జరిగినటువంటి సందర్భము కానీ, ఇక్కడ చదివినటువంటి సందర్భము కానీ మనము జాగ్రత్తగా గమనించి ఆలోచించినప్పుడు ఇక్కడ ఆలోచింపదగినటువంటిది ఏంటంటే 13వ వచనము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొను వారలారా, రేపేమి సంభవించును మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి మా అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను. ఈ మాట జాగ్రత్తగానండి. ఈ మాట ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. అంటే యాకోబు గారు ఈ పత్రికను ఎవరికి రాస్తున్నారని చెప్పానమ్మా? ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రికను యాకోబు గారు? మీకు ఎవరైనా గుర్తున్నావో చెప్పండి. చెదిరిపోయిన ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారికి రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు ఈ 4వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఈ చివరి భాగంలో ఏమని చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, నేడైనా రేపైనా మనం ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ బాగా కష్టపడి పని చేసుకొని శుభ్రంగా సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఏమంటున్నారు అక్కడ? లాభము సంపాదించుకుందాము. అంటే లాభాన్ని సంపాదించుకోవటానికి ఏ రోజైనా ఒక రోజు మనం వెళ్ళి అక్కడ లాభం సంపాదించుకుందాము రండని చెప్పుకునే వాళ్ళతోటి మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడుకుంటాం కదా, వచ్చే సంవత్సరం చూడు, లేకపోతే రేపు వచ్చే నెలలో చూడు, నేను ఇవి చేస్తాను అవి చేస్తాను, ఎంత కష్టపడతాను అంత కష్టపడతానని ఎంతగానో గొప్పలుగా చెప్పుకుంటున్నటువంటి మనకు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో ఏమంటున్నారు అక్కడ? రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. ఆమేన్. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. రేపటి విషయం పక్కన పెట్టండి. ఇందాక మేము అమ్మకు ఫోన్ చేసిన తర్వాత ఇంటి దగ్గర ఖచ్చితంగా 6 గంటలు అనుకుంటాను, అంతే కదమ్మా? 6 గంటలకు మేము అందరం ఆటోలో ఉన్నాము. సహోదరి కొరకు 10 నిమిషాలు 5 నిమిషాలు ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వాతావరణం అంతా మారిపోయింది కదమ్మా, చాలా మారిపోయింది. నేనేమనుకున్నానంటే పోయిన వారంలో వేరే చోటకు ప్రార్థనకి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ బండి పంచర్ పడ్డప్పుడు దేవుడు మేలు చేశాడు వెనుకొచ్చాము, లేకపోతే అక్కడికి వెళితే ఇబ్బంది పడవాళ్ళం అనుకున్నా. ఇది కూడా మన మంచి కొరకే అనుకున్నాం. ఏది కూడా మనము మన చెడు కొరకు జరిగింది అనుకోకూడదు. ఏది జరిగినా ఎవరి ద్వారా జరిగినా మంచి కొరకే. ఏంటమ్మా?
మంచికే జరిగింది అనాలి కానీ చెడుగు జరిగింది అనుకోకూడదు. కాబట్టి ఇది కూడా మనం మంచి కొరకు అనుకున్నాం. అక్కడ నుంచి కొద్దిగా బయలుదేరి సహోదరులు శ్రీను వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేలోపు గాలి బాగా కొట్టింది. అప్పుడు ఏమనుకున్నాం తెలుసా? ఒకటే అనుకున్నాం, అక్కడికి పోగలమో లేదో అనుకున్నా. ఇక్కడికి వచ్చేలోపు ఆ పెదారి కట్ల యొక్క చిన్నారి కట్ల దాటేలోపు ఇటువైపు తెల్లగా మెరుస్తున్న మెరుపులు, ఈ లైట్లు లాగా తెల్లగా మెరుస్తున్న మెరుపులు. ఇక్కడికి రాగలం, ప్రార్థన జరుగుద్ది కూడా అనుకున్నాం. అనుకోలేదు. కానీ ఒకటే, మనం ఊహించింది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. రేపటి గురించి పక్కన పెట్టు, సాయంకాలం ఆనెక్కు మనం ఇంటికి పోయినాక ఏం జరుగుద్దో కూడా మనకు తెలియదు. ఈ నుంచి ఇంటికి పోయేంత వరకు ఎక్కడ ఏం జరుగుద్దో కూడా మనకు తెలియదు. అందుకని రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఏమంటున్నాడు ఇక్కడ? మీకు తెలియదు. మీకు తెలియదు అన్నప్పుడు మీరు మాత్రము ఏదో మేము చేస్తామని ఆలోచనలు మీలో పెట్టుకోవద్దు. ఇది సాధిస్తాము, అది సాధిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము. ఇప్పుడు లోకమంతా అలాగనే ఉంది కదయ్యా, అలాగనే చెప్తున్నారు కదా. వచ్చే సంవత్సరం చూడు, వచ్చే సంవత్సరం చూడు, ఇలా చేస్తాను, అలా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటారు. ఏం చేస్తారు? ఏమి చేయలేం. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో నీకు తెలియదు. అందుకని ఏమంటున్నారు తెలుసా? రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఈ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మనిషి యొక్క జీవితము ఇప్పుడు కనపడుద్ది, మరో క్షణానికల్లా ఆవిరైపోయేటువంటి ఆవిరి లాంటి జీవితాలంట. ఈ చిన్న చిన్న జీవితాలలో మనం ఏం ఆలోచిస్తామంటే, అమ్మా దేవుని మందిరానికి రమ్మంటే వచ్చే వారం వస్తానంట. అంటే వచ్చే వారం దాకా గ్యారెంటీ ఉందా నీకు? అమ్మా వచ్చే వారం దాకా గ్యారెంటీ ఉందా? పై వచ్చే వారం దాకా గ్యారెంటీ ఉందా? మొన్న 2 వారాల క్రితము అక్కాయి సారమ్మ అక్కాయి అన్న రేపు వచ్చేటువంటి ఆదివారము ప్రార్థన ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఆ రోజు పాప యొక్క బర్త్డే అన్నది. ఓకే అక్క, ప్రార్థన చేద్దాం, ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాం, ఆ రోజు బాగానే చేద్దాం అనుకున్నాము. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ రోజు నైట్ నుంచి ఎక్కడ ఏ మీటింగ్లు కానీ ఏ యొక్క సౌండ్ సిస్టమ్ కానీ పెట్టకూడదు. ఎందుకంటే ఉదయకాలమనే పోలింగ్. మనమేమనుకున్నాం? ఏదైతే అదేంది పోదాం అనుకున్నాం. కానీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అనుకున్నాం అక్కడ ఏదైనా. అప్పుడు మేము బయలుదేరి వద్దాం అనుకున్న ఆలోచించినప్పుడు అప్పుడే పోలీసులు వ్యాన్ వచ్చేసింది మా ఊర్లోకి. మా ఊర్లోకి వచ్చిందంటే అన్ని ఊర్లలోకి వచ్చి ఉంటాయి అనుకున్నా. అన్ని ఊర్లలోకి వచ్చి ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేది చేయాలనుకున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? కొన్ని విషయాల్లో అధికారులకు కూడా లోపడమన్నది. కొన్ని విషయాలు అప్పుడు అమ్మకు ఫోన్ చేశాను, మా పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ కూడా ఏముందంటే ఎక్కడ కూడా పరిస్థితి అంత బాగలేదులయ్యా. అంటే మనం ఊహించేది ఒకటి, జరిగేది ఒకటి. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. కాబట్టి ఈ రోజులలో చాలా మంది ఏమంటున్నారంటే, నాకు బలం ఉంది, శక్తి ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, నా అంత గొప్పవాడు ఎవరు లేడు, నీ అంత చూస్తానంటాడు. పొద్దుటికల్లా వాడికి ఏదో ఒక చిన్న దోమ గుట్టి మంచానబడి ఉంటాడు. ఏందిరా నేను కోతలు కొత్తు ఎర్రవీగుతూ ఏం చేస్తారంటే, ఏం చేసాను? దోమ గుట్టింది. దోమ కుడితేనే పడిపోయినవా అమ్మా? దోమ కుడితేనే పడిపోయినవా? అప్పుడప్పుడు మనతో వచ్చి కొంతమంది సహోదరులు ఏమంటారు, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, రోజు మేము కూడా ప్రార్థన పడతామన్నారు. కానీ చిన్న సమస్య పడిపోడా. మనం పోయాం, ఏంది రాకుండా ఉంటే రావాలని ఉంది కానీ రావటానికి ఓపిక లేదు. మీరు వద్దామనుకున్నా కూడా అది జరగాలంటే దేవుని చిత్తమై ఉండాలి. ఏది జరగాలన్న దేవుని ఉద్దేశమై ఉండాలి. ఏది నెరవేరాలన్న దేవుని చిత్తమై ఉండాలి. రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక మీరు అంతలోనే కనపడి ఇంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారు కనుక మీరేం చేయాలంట? ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని ఏం చెప్పాలంట? దేవుని చిత్తమైతే ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పుకోవాలి. అలా కాకుండా ఇంకొకటి చెప్పుకుంటామంట. ఏం చెప్పుకుంటాం? ఇప్పుడు చదవండి అక్కడ. ఇప్పుడైతే మీరు డంబములు. డంబములు అంటే ఏంటి? గొప్పలు అంటే ఏంటి అమ్మా? గొప్పలు అంటే ఏంటి? అదే గొప్ప అంటే మన గురించి మనం ఏ గొప్పలు చెప్పుకుంటాం? మనం అంత ఎక్కువ చెప్పుకుంటాం మనం కూడా. మరి ఏ గొప్పలు చెప్పుకుంటాం?
ఏదైనా కూడా మనం వచ్చేటప్పుడు ఎక్కడ దాంతో అక్కడికి వచ్చేలోపు మనకు వాక్యం రెడీ అయిపోద్ది. ఏం గొప్పలు చెప్పుకుంటాం, ఏ గొప్పలు చెప్పుకుంటామమ్మా? మన గొప్పలు ఎలాంటి అంటే ఇప్పుడు మనము చేసిందే మన గొప్ప, ఎదుటి వాళ్ళు చేసింది మనకు తప్పు. అంతే కదమ్మా, అవునా కాదా? కానీ ఏమని ఆలోచించాలి? అన్ని ఆలోచించినోడే గొప్పోడు. చాలాసార్లు మనం ఏమనుకోవచ్చు, సువార్త ఇక్కడ చేయాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, రోజు సువార్త చేయాలి, రోజు సువార్తలు ఉండాలి, దేవుడి పనే కదా, చేద్దాం అనుకుంటాం. కానీ ఎప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడు ఏందమ్మా ప్రార్థనకు వస్తున్నారు అనగానే మనం గొప్పలు చెప్పుకుంటాం. అప్పుడు ఏం చెప్తాం? ప్రారంభంలో ఏం చెప్తాం? ఎన్ని పనులున్నా పక్కన పడేసి ప్రార్థనకు వస్తామంటాం. ఇప్పుడు పని లేకుండా ఇంటికాడ వరకైనా పడుకుంటాం కానీ ప్రార్థనకు రా. అప్పుడు ఎందుకు చెప్పావు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు చెప్పావు, మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నా? ఇప్పుడు చిన్న సమస్య ఏంటంటే, ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను మీకు, మామూలు పర్సనల్గా చెప్పాను, మళ్ళా వాక్య రూపంగా మీకని కాదు, విన్న ప్రతి ఒక్కరికి చెప్తాను. నీ మాటలు ఉంటారు ప్రతి ఒక్కరికి. నువ్వు ఒక పనిలో చేశావంటే అది నీ గొప్పతనము కాదు. ఆమేన్. నేను ఒక పనికి రెడీ అయి వచ్చానంటే, నేను ఈరోజు ప్రార్థన కొరకు సిద్ధమై వచ్చానంటే అది నా గొప్పతనం కాదు, దేవుని చిత్తం ఉంది కాబట్టి నేను ప్రార్థనకు వచ్చాను. అదే దేవుని చిత్తం లేకపోతే రాగలనమ్మా? రాలేను. అలాగ అనుకోవాలి మనం. ఏమనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు అమ్మాయి ఉంది, అమ్మాయికి చాలా పనులు ఉంటాయి, ఒక పని 2 పనులు ఉంటాయమ్మా. నేనేమో చేస్తాను, శుభ్రంగా భోజనం తినేసి పక్కా పడేసి పడుకుంటాను, బైబిల్ గంట చదువుకుంటాను, కటెక్కన పోయి బాత్రూమ్కి వెళ్ళేసి 2 చెంబులు నీళ్ళు పోసుకొని రెడీ వచ్చేస్తాను. కానీ అమ్మాయి అలా కాదుగా, తిన్నాయి కడగాలి, ఓడవాలి, బట్టలు ఉతికేయాలి, అది రెడీ చేయాలి, ఇది రెడీ చేయాలి, ఇవన్నీ రెడీ చేయాలి, మొత్తం రెడీ చేసి నాతో వచ్చి కూర్చోమంటే అటు కుదురుద్ది? ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైనటువంటివి. కాబట్టి ఏదేమైనా చేసి నేను గొప్ప అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు డంపప మాటలు పలుకుతున్నావంటే ఆ డంబప మాటలు చెప్పుకోవటం కూడా పాపమే. ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. డంబపు మాటలు చెప్పుకోవటం కూడా, నేను గొప్ప అని చెప్పుకోవటం కూడా దేవుని దృష్టికి చెడ్డదంట. మరి చెప్పుకోవద్దంటే చెప్పుకోవద్దు. ఎందుకంటే ఈరోజు నేను గొప్ప అనుకున్నానంటే రేపు మళ్ళా నేను తక్కువ అవుతాను ఒకరోజు. అంతే కదమ్మా? ఈరోజు నేను గొప్ప అనుకున్నానంటే రేపు తక్కువ అవుతాయి కదా. ఇప్పుడు ఏమవుద్ది? ఉదాహరణకు ఈరోజు అమ్మాయి ఒక 10 నిమిషాలు లేట్ అయింది, రేపు నేను లేట్ కావచ్చు, తర్వాత ఇంకొకరు లేట్ కావచ్చు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి నన్ను అన్నట్టు ఈరోజు నువ్వు అన్నం ఏంటంటే ఇప్పుడు ఇద్దరి మధ్య వచ్చేది ఏంటిది? విరోధం. ఈ విరోధం వల్ల ఏం పాడైపోద్ది అని చెప్పాను పొద్దున? సంఘం పాడైపోద్ది. కానీ ఏం చేయాలి? ఇది నా గొప్పతనం కాదు, నేను ఈరోజు నిజంగా వచ్చానంటే దేవుడి దయ. మరి నీ మీద దేవుడి దయ లేదంటే ఆ అమ్మాయికి, ఆ మనిషికి కూడా కది దేవుని దయ. అదే దేవుని దయ లేకపోతే కనీసం అట్ట కూడా ఉండేవాళ్ళు కనుక. కాబట్టి ఏదైనా మనం చేసేటువంటి పని, మనం మాట్లాడేటువంటి మాట, మనం ఏది జరిగించినా, ఎంత చేసినా ఏమి మాట్లాడకూడదంట? మనము డంపముగా మాట్లాడకూడదు. డంబపు మాటలు ఏది మాట్లాడకూడదు. నేను పాట పాడుతున్నానంటే దేవుని దయ, నేను వాక్యం చెప్తున్నానంటే దేవుని దయ, ఉదయాన్నే 3 గంటలకు లేచి నేను ప్రార్థన చేసుకుంటున్నానంటే దేవుని దయ, నేను ఈ ఊరు ఆ ఊరు రోజు సువార్తకి వెళ్తున్నానంటే దేవుని దయ అనుకుంటా. కానీ నేను వచ్చినా చూడు అంత గొప్పగా చేస్తున్నాను, నా అంతటోడు ఊరు లేరు అన్ననుకో, 4 రోజుల తర్వాత నేను పడిపోతా. పడిపోమా? ఎందుకు పడిపోతాం? డంపపు మాటలే మన పడగొట్టేస్తాయి. డంబపు మాటల వల్ల మనలోనికి ఏమొచ్చేస్తుంది? గర్వం. ఈ గర్వం వచ్చిందంటే ఆటోమేటిక్ ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చిందంటే ఆటోమేటిక్ ఏమొచ్చేస్తుంది? నెక్స్ట్ గర్వానికి వెనకొచ్చేది ఏంటిది? నాశనం. నాశనానికి పడిపోతాం. నాశనం అంటే ఏంటిది? పాతాళానికి రెడీ అయిపోతాం. ఏందయ్యా ప్రార్థనకు రావంటే ఏం ప్రార్థన అన్నా? ఏంటి ప్రార్థనకు రావడానికి ఏం ప్రార్థన అంటే? అలాగే ఇప్పుడు లోకానికి ఏం చెప్తున్నారంటే కొంతమంది కొన్ని విషయాలలో డంపపు మాటలు మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారంటే ఎంత సంపాదించానో చూడు, ఎంత కూడబెట్టానో చూడు, ఎన్ని సాధించానో చూడు, నా బిడ్డలను చూడు, నా కుమారుని చూడు, నా భార్య చూడు, నా భర్త చూడు, నా కుటుంబం చూడు, ఎంత చక్కగా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నావంటే నీ డంపపు మాటలు కూడా దేవుని దృష్టికి చెడ్డవే. ఎందుకు చెడ్డమంటున్నాడంటే నీవు మేలైనది చేయ నెరిగియు
నీవు ఏది మేలో ఏది కీడో మనుషులకు తెలుసు కదయ్యా. తెలుసా తెలియదమ్మా? అదే అన్నాడు చూడండి రాయబండి, మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వారికి. అంటే నీకు మేలేదో తెలుసు. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఆకలేస్తుంది, బాగానండమ్మా, నాకు ఆకలేస్తుంది. ఆకలేస్తున్నప్పుడు ఈ సిస్టర్ దగ్గరికి వెళ్ళాను, అమ్మ అన్నం పెట్టమన్నాను అనుకోండి. ఆ సిస్టర్ నాకేం చెప్పాలి? చేతనైతే దేవుడు నాకు 3 పూట్ల అన్నం ఇచ్చాడు కదా, 1 పూట అన్నం పెడదాము బ్రదర్కి అనుకోవాలి, అంతేనా? అది మేలైనది. అప్పుడేమనాలి? ఏం కాళ్ళు చేతులు ఉన్నాయిగా, సంపాదించుకోవచ్చుగా అని అన్నదనుకోండి. మరి నేనేమనాలి? ఏం లేదమ్మా ఈ పూట పెట్టామంటే, నేను చూడు రాత్రి మొగలు ఎంత కష్టపడి సంపాదించాను, ఒకళ్ళ దగ్గర చెయ్యి దాపి అడగను నేను. అబ్బా ఎంత డమ్మగా మాట్లాడుకుంటున్నామేంది? అతిశయం. ఈ అతిశయము ఈ మనిషిని పాడు చేసింది. అదే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? చూడండి, ఇట్టి అతిశయం అంతయు, ఇది అతిశయం. నేను చూడు ఎంత గొప్పగా ఉన్నాను, నేను ఎవరి కాడైనా ఏ రోజు కూడా చెయ్యి జాపి నేను అడగలేదు, ఏ రోజు కూడా నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అంటే ఇప్పుడు నీ మనసులోకి ఏమొచ్చేసింది? అతిశయం వచ్చేసింది. అతిశయం వచ్చిందంటే నువ్వు ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నావో నిన్నే అక్కడికి పంపిస్తాడు దేవుడు. నువ్వు అనుకోవచ్చు నేను ఎప్పుడు ఎవరి ఇంటి దగ్గరికి వెళ్ళలేదు, నాకేం పని ఒకళ్ళ ఇంటికాడికి వెళ్ళాలనుకోవచ్చు, కానీ దేవుడు నిన్నే వాళ్ళ ఇంటికి పంపించేటట్టు చేస్తాడు. ఎందుకు పంపించేటట్టు చేశాడంటే నువ్వు అతిశయం పడ్డావు, నీ అతిశయమే నిన్ను పాడు చేసింది. ఇప్పుడు అన్నం అడుక్కోవటానికి వచ్చాడు, అడుక్కోవటానికి వచ్చినోడికి తాను ఆకలి అవుతుంది కాబట్టి అడిగాడు, కానీ లేకపోతే అడుగుతాడమ్మా? ఆకలి అవుతుంది కాబట్టి అడిగాడు. అమ్మా ఏమంటారు, అమ్మా అన్నం అమ్మా అని పిలిచినందుకైనా చేతనైతే అంత ముద్ద పెట్టచ్చు, తప్పేం లేదు. సర్దిదో బుద్దిదో పెట్టచ్చు, కుక్కకో నక్కకో ఏయటం కంటే బర్రెకో గెదకి ఏయటం కంటే మనిషి పెడితే తప్పేం లేదుగా. ఇది మేలైనది, ఇది మేలైనది చేయ నెరిగియు నువ్వు మేలు చేయకపోతే అది దేవుని దృష్టికి ఏందంట? పాపమే. నువ్వు చేయ నెరిగియు. వాళ్ళు అంటున్నారు, ఊరు చెప్పారంటే ఈ ప్రపంచంలో, అమ్మా జాగ్రత్తగానండి, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులలో మంచి చెడు తెలుసా తెలియదా మనకు? మా పెద్దమ్మ తెలుసా తెలియదు మంచి ఏదో చెడు ఏదో? మనకేం పెద్ద మర్మాలు తెలియాల్సిన పనిలే. లోకం అంటుందో మాకేం తెలియదు అనుకుంటుందేమో, పెద్ద జ్ఞానం మనకు తెలియాల్సిన పనిలా. ఏది మంచో ఏది చెడో తెలుసు కదయ్యా. దారిని పోతున్నప్పుడు త్రావలో ముళ్ళు కనపడ్డది, అది తీసేయటం మంచిదే చెడ్డదే? ఎందుకు మంచిది? నాకు కనపడదు కాబట్టి తీసేసినా వెనకోళ్ళు తొక్కరు, అవునా కదా? పోతున్నాను, ఒక కుటుంబం కష్టాల్లో ఉందని నీకు తెలియబడింది, నీ కాడ ఉంటే చేతనైతే సహాయం చేయటం మంచిదా చెడ్డదే? ఇప్పుడు సహాయం చేస్తే నువ్వు ఎందుకు చేసావు, ఏ ఉద్దేశంతో చేసావు అనే లోకం ఇది, అంతేదక్క. ఆదరిస్తే ఉదాహరణ కింద పడింది అనుకోని, ఆ అమ్మాయిని కింద పడింది అనుకోండి, చెల్లెమ్మలు ఏమంటే ఆ అమ్మాయిని ఎందుకు లైక్ లేపావు, ఏంది అసలు కింద పడ్డ వాళ్ళని లేపుతాం తప్ప? అంటే మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పాపమని బైబిల్ చెప్తుంది. ఇక్కడ అదే మేలైనది చేయని ఎరిగియు అలాగు చేయని వానికి పాపము. కాబట్టి ఇక్కడ మనకు బాగా చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో నుంచి. ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వద్దాం. యోహాను రాసినటువంటి గ్రంథము యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చదువుదాం. నేను వచ్చి వారికి బోధింపక ఉండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిస్సలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే బైబిల్ ఇక్కడ, మనుషులకి మంచి ఏదో చెడు ఏదో తెలియదు అనుకోండి, తెలియని వాళ్ళు చేశారనుకోండి దేవుడికి క్షమించి వదిలేస్తాడు. బాగా అర్థం చేసుకుంటాం. తెలియని వాళ్ళు ఏదైనా చేశారనుకోండి వదిలేస్తాడు. ఇప్పుడు తెలుసా తెలియదా మనుషులకమ్మా? లోకానికి తెలుసా తెలియదా? ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థం కావటానికి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్ లో చెప్తాను. నేను ఇప్పుడేం తప్పు చెప్పాలని కాదు, లాంగ్వేజ్ అంటే అర్థమయ్యేటువంటి భాషలో చెప్తున్నాను. ఉదాహరణకు ఒక మనిషికి
తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి. ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేశాను అనుకోండి, ఇది తప్ప లేకపోతే మంచిదా? తప్పు. ఎందుకు దొంగతనం చేస్తే తప్పు ఎందుకు? తప్పు ఎందుకమ్మా? అదే ఎందుకు తప్పు చెప్పండి. నేను దొంగతనం చేస్తే, బాగా వినండి, నేను దొంగతనం చేస్తే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము వాళ్ళు దేనికోసమో కూడబెట్టుకున్నారు కనుక, కూడబెట్టుకున్నటువంటి ఆ సొమ్ము నేను తెచ్చుకుంటే వాళ్ళకు ఖర్చులు ఉండవు కదా. వాళ్ళ ఖర్చుకు లేకపోతే వాళ్ళ ఇంటి మొత్తం ఏడుతురు కదా. వాళ్ళని ఏడిపించి నేను సంతోషపడటం కరెక్టా? ఇప్పుడు వీడికి తెలుసా తెలియదు ఇది కరెక్ట్ కాదని? ఇంకొక మనిషి ఉన్నాడు అనుకోండి, ఈడు ఉదయకాలం మీకు చెప్పాను దుర్మార్గం గురించి, దుష్ట లోకం గురించి ఉదయకాలం చెప్పాను. లోకం ఎలాగుందో అప్పుడున్న పరిస్థితులు. ఈడికి వివాహమైంది, ఈడికి భార్య బిడ్డలు ఉన్నారు, ఈడికి ఒక కుటుంబం ఉంది. ఈడు వేరే వాళ్ళ కుటుంబంతో వెళ్ళి వాళ్ళ కుటుంబంలో వాళ్ళను కొద్దిగా ఇబ్బంది పెడితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు బాధలు పడతారు కదా. అలాగ వాళ్ళని బాధలు పెట్టి ఈడు సంతోషపడటము తప్పా కరెక్టా? తప్పే. ఇప్పుడు తప్పని తెలిసి కూడా చేశాడు అనుకోండి, దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళకి ఏముంటదంట? పాపము. మీరు అనొచ్చు, ఏం తప్పు, నేనేం కావాలని చేసిందంటే, ఇప్పుడు నీ ఇంట్లో ఎవరైనా అట్ట చేస్తే నీకు బాధ ఉండదా? నీ ఇంట్లో ఎవరైనా అలా చేస్తే నీకు బాధ ఉంటది కదా. అంటే నీకొత్తేనేమో బాధ, వాళ్ళకొత్తేనేమో నీకు సంతోషమా? ఎదుటి వాళ్ళకి చేస్తే మాత్రం నీకు సంతోషం కోసం చేశావు, అదే నీ ఇంట్లో జరిగితే మాత్రం బాధ. ఎదుటి వాడిని బాధ పెట్టడం పాపము, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం పాపము, పక్కన వాడికి నీ వల్ల నష్టం కలిగించడం పాపము, నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళని ఏడిపించడం పాపము, నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేయటము పాపము. ఇదంతా నీకు తెలుసు కదా. నేను ఇలా ఉండటం వల్ల నా కుటుంబంలో వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాను, నేను ఇలా ఉండటం వల్ల ఎదుటి వారికి ఇబ్బందికరంగా మారిపోయాను, నేను ఈ విధంగా ఉండటం వలన ఎదుటి వాళ్ళకి కొద్దిగా సమస్యలు తెచ్చి పెడుతున్నాను. నేను వాళ్ళకి సమస్యలు తెచ్చి పెట్టడం కంటే నా బ్రతుకు నేను బతకడం మంచిది కదా అనుకోవాలా, అనుకోకూడదా? అలా అనుకోకుండా ఏమంటారు చెప్పండి అమ్మా, ఏమంటారు? నా కాడ బలం ఉంది, నాకు అందం ఉంది, అందుకే నేను చిటికేస్తే నాకు అన్ని జరుగుతున్నాయి అంటే అది ఏమనాలి? ఇదే అతిశయము. నువ్వెందుకు చేయలేకపోతున్నావు అంటే, నీకు చేతగాక చేయలేకపోతున్నావు, నీకు ఏది లేక, నిన్ను అడిగేవాడు లేక, నీ దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు, నీకు బలం లేక నువ్వు చేయలేకపోతున్నావు అంటున్నారు. కానీ నీ బలం ఎంతమ్మా? మనిషి బలం ఎంత చెప్పండి, మీకు తెలిస్తే అంత మనిషి బలం. చిన్న తలకాయ నొప్పి వస్తే, చిన్న తలకాయ పెద్దదేగా, చిన్న తలకాయ నొప్పి వస్తే తట్టుకొని నిలబడగలమా? ఎందుకని మనం ఎంత గొప్పలు తెలుసా? 60 కేజీల బాడీ ఇది. 60 కేజీలు 70 కేజీలు ఉంటాయి ఒక్కొక్కరిది. 50 కేజీలు 45 కేజీలు బాడీ. ఇంత తలకాయ నొప్పి వస్తే శరీరం మొత్తం పడిపోద్ది. ఏంది ఈ ముఖం ఈ రోజు ఇట్లా నవ్వుతుంది కదా, ఆ తలకాయ నొప్పి రాగానే ముఖంలో ఒక ఫీలింగ్ ఉండదు, ముఖంలో ఒక నవ్వు ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. లోకం మొత్తము నాశనం అయిపోయినట్టుగా మూతంతా ఇట పెట్టుకొని, మనసంతా ఇట పెట్టుకొని వంకరగా పడిపోయేవి. ఏందంటే నా బాధ ఎవరికి చెప్పుకొని, ఏం బాధ? కొత్త కొంపలు మునిపోయే బాధ, చిన్న తలకాయ నొప్పే కదా. అంటే ఇప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచిస్తే నువ్వు బలవంతుడు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నీకు ఈ చీమకు తేడా లేదంతే. అతిశయపడుతున్నాడు ఒక్కొక్కడు. ఏం అతిశయపడుతున్నాడు? నేను ఎంతమందితో పాపం చేశాను, నేను ఇన్ని శేషాల మందు దాగాను, నేను ఎంత చేశాను, ఎంత చేసి నేను కదిలాను అంటాడు. ఎవరు చెప్పాడు? మంచాన పడితే జీవితాంతం లేవని తెలియదు పాపం వాడికి. పడినాడు లేతడు. ఇంకా నేను అంటాడు తెలుసా, నేను 5-6 తాగినా కూడా నేను కదిలాను అంటాడు. ఏంది ఇది? గొప్పలు డంపాల ఏమంటారు దాంట్ని? డంబమని చెప్పుకుంటాడు. దేనికి డంబమని చెప్పుకుంటున్నాడు? దేనికి డంబమని చెప్పుకుంటున్నారమ్మా? గొప్ప అనిపించుకోవటానికి. కొంచెం ఇక్కడ ఏమనుకుంటున్నాడు? ఇది గొప్ప అనుకుంటున్నాడు. ఎందుకు గొప్ప అనుకుంటున్నాడు? ధర్మమని చెప్పుకోవడానికి ఎందుకు గొప్ప అనుకుంటున్నాడు? నేను ఏదో సాధిస్తున్నాను, నేను ఏదో చేస్తున్నాను, నేను ఏదో జరిగిస్తున్నానని
ఇతనే బలపడుతున్నాడు, ఇతడికెదిరే గొప్ప అని చెప్పుకుంటున్నాడు. ఇలా డంపములు చెప్పుకోవటం కూడా పాపం అంట. ఏందమ్మా ఇది దేవుని దృష్టికి చెడ్డదంటే చెడ్డదే. ఎందుకు చెడ్డది దేవుని దృష్టికి? ఎందుకు అలాగా చెడ్డగా మారిపోయింది దేవుని దృష్టికి అంటే బాగా ఆలోచించండి, బాగా గమనించండి. దేవుడు మనకు ఒక మాట చెప్తున్నాడు, దేవుడు మనకు ఒక ఆలోచన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ప్రతి మనిషి గుడక ఒక దాని గురించి ఆలోచించాలి. ప్రతి మనిషి గుడక ఒక దాని గురించి ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే మంచి చేయనిరిగియు అది చేయని వానికి పాపము. మంచి చేయటం అందరికి తెలుసా తెలియదమ్మా? ప్రతి వానికి తెలుసుగా మంచి చేయటము. ఇది మంచి ఇది చెడు అని మనుషులకు తెలుసా తెలియదా? తెలుసు. మరి తెలిసి కూడా ఎందుకు చేయటం లేదంట? వాళ్ళు ఏమంటున్నారంటే మా మీద ఎందుకు పాపం ఉంటుంది అంటున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 41 వచ్చిన అనుకుంటాను, చూద్దాం ఒకసారి. యోహాను 9:41 ఒక్కసారి చూద్దాం. అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను 9:41 అమ్మ. అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును. ఆమేన్. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు గుడ్డి వాళ్ళైతే మీకు పాపం లేదు. ఇప్పుడు కళ్ళు ఉన్నాయని మీరు చెప్తున్నారా లేదా? మరి చూస్తున్నారు కదా. అంటే నేను చేసే అద్భుత కార్యాలు చూస్తున్నారు, నేను చేసే మహత్ కార్యాలు చూస్తున్నారు, నేను చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నారు, ఎన్నో చూస్తున్నారు. ఇన్ని చూసి కూడా మీరు నమ్మలేదంటే మీ మీద ఏముందంట? పాపము నిలిచి ఉంది. ఇందాక అలా చెప్పాడు, నేను మీకు చెప్పకపోయి ఉంటే మీ మీద పాపం ఉండేది కాదు. ఇప్పుడు నేనే వచ్చి మీకు చెప్పాను కనుక మీరు మారకపోతే మీ మీద పాపము నిలిచి ఉండును అన్నాడు. అంత బాగా మాట్లాడుతుంది బైబిల్. ఇంత చక్కగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జనములకు ఏది మంచో ఏది చెడు తెలుసు. అంత అజ్ఞానంలో ఎవరు లేరు, అందరికి తెలుసు. నాకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు. యేసు ప్రభు దగ్గరికి రాని వానికి కూడా తెలుసు. ఎందుకంటే మనుషులకు ఏది మంచో ఏది చెడో తెలుసు. తెలిసిన వాడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అనేది వాడికి తెలియదు. ఎందుకు తెలియదంటే వాడిలో ఉన్నటువంటి అతిశయము వాడి చేత అది చేయిస్తుంది రాజు. ఇది చేస్తే తప్పు కదా అని అందరికి తెలుసు కదా. మరి ఎందుకు చేస్తున్నాడు తెలుసుకోవడంటే 10 మంది దగ్గర గొప్పల కోసం డప్పాల కోసం చేస్తారంతే. డప్పాల కోసం గొప్పల కోసం చేస్తే ఎవరు నష్టపోతారు? అమ్మే ఎవరు నష్టపోతారమ్మా? ఇప్పుడు నేను ఏదన్నా గొప్పలు చెప్పుకోవాలనుకుంటే నేను ఎంతైనా తాగుతాను, నేను ఎక్కడైనా తిరిగి వస్తాను, నేను చిటికెత్తి ఏడైనా తిరగలను, ఏదేం చేయగలను అని చెప్పుకున్నాను అనుకోండి. మనసులో గొప్పల కోసం చేశాను. చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుద్ది? శరీరం నిండా రోగాలు వస్తాయి. రోగాలు రాకుండా బాగోదక్క. శరీరం నిండా రోగాలు వస్తాయి. ఇప్పుడు రోగాలు వచ్చినప్పుడు ఎవరికి నష్టం? ఎవరు చేస్తే వాళ్ళకే నష్టం, ఎవరు జరిగితే వాళ్ళకే నష్టం. ఇప్పుడు అదే చెప్తుంది ఇక్కడ. ఇదిగో డంబములుగా చెప్పుకుంటున్నారు కొంతమంది. ఇట్టి అతిశయము చెడ్డది. ఈ రోజులలో నువ్వు ఏది కూడా డంబములు చెప్పకూడదు. ఏం చెప్పాలంటే ఎవడైనను అతిశయించిన ఎడల వాడు దేని యందు అతిశయించాలంట? ప్రభువు నన్ను బ్రతికించినందుకు దేవునికి స్తోత్రము అని ప్రభువును బట్టి అతిశయించాలి. గాని మన సొంత విషయాలలో మన యొక్క బలమును బట్టి, మన యొక్క అహంకారమును బట్టి, మన ఆస్తి ఐశ్వర్యమును బట్టి, మనకున్న సంపదను బట్టి, మనకున్న దేనిని బట్టి మనం అతిశయించకూడదు. మనకున్న దేన్ని బట్టి మనం అతిశయించకూడదు. ఎందుకంటే ఇదంతా దేవుడు ఇచ్చినదే. ఆమేన్. ఇదంతా ఎవరిచ్చిందంట? ఎందుకంటే ఎవరు మాట్లాడాడు ఈ మాట? యోబు అన్నాడు. మీ అందరికీ తెలుసు కదా. ఏమన్నాడు? అయ్యా, భార్య అయినా, బిడ్డలైనా, ఆస్తి అయినా, ఐశ్వర్యమైనా, సంపద అయినా, ఉన్నది అయినా, రాబోనిదైనా సమస్తము నువ్వు ఇచ్చినదే గాని నువ్వు ఇయ్యకుండా నా దగ్గర ఏముందయ్యా? నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను, ఇప్పుడు దిగంబరిగానే పోతాను, నా దగ్గర ఏముందయ్యా? సమస్తము నువ్వు ఇచ్చినదే. కానీ ఈరోజు మనుషులు ప్రతి వారు కూడా వాళ్ళకున్న దానిని బట్టి అతిశయిస్తున్నారు. నేను చెప్పిందే శాసనము, నేను చెప్పిందే నెరవేరాలి, నాదే జరగాలి, నేను చెప్పిందే జరగాలని ప్రతి వాడు అతిశయిస్తున్నాడు. కానీ నీకు నాకు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే బాగా గమనించి ఆలోచించండి.
చూడండి 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఏమంటున్నాడమ్మా? ప్రభు రాకడ వరకు, ప్రభు వచ్చేంత వరకు నువ్వు ఏ దాని మీద అతిశయపడొద్దు. ఏదైనా ఒక కార్యం జరగలేదనుకో, దేవుని చిత్తమును బట్టే జరగలేదని మనం మెదలకుండా ఉండాలి. కానీ ఎందుకు జరగలేదు, నేను జరిగిస్తానని అతిశయపడకూడదు. ఏదైనా ఒకటి జరుగుతుందనుకో, దేవుని చిత్తమును బట్టే జరుగుతుందని మనం దేవుని స్తుతించాలి. కానీ మనము నేను జరిగిస్తున్నాను, నాకు గొప్ప ఉందని మనం అతిశయపడకూడదు. ఎందుకంటే మన అతిశయమే మనకు పాపము. ఈరోజు చాలా మంది ఉన్నాం, అప్పుడప్పుడు మీరు కూడా ఉంటారు కదమ్మా. అంటే మనకు క్యాజువల్గా చెప్తున్నాను, మీరు రోజు పనికి పోతున్నప్పుడు మీరు ఎంత గొప్ప చెప్పుకుంటారు తెలుసా? అసలు నేను ఒక పూట ఇంటికాడ అనుకుని చూసినవంట, రోజు పనికి పోతున్నారు గొప్ప చెప్పుకుంటారు. అంటే ఒక్కసారి మంచాన పడ్డారు అనుకో, ఒక్కసారి చిన్న జబ్బు వచ్చింది అనుకో, ఈ నెల రోజులు చేసి మొత్తం పెట్టాల్సి వస్తుంది. మరి అప్పుడేమంటాం? ఏందంటే ఏందిలే, ఎవరికి రావా? మరి అప్పుడు గుర్తొస్తుంది, ఎవరికి బాధలు రావా, ఎవరికి జబ్బులు రావా, ఎవరికి అనారోగ్యం రాదా? ఏమి లేదు, ఊరక స్కానింగ్ తీసినందుకు 15,000. అప్పుడు ఎలా మాట్లాడతాము? అప్పుడు తగ్గించుకొని మాట్లాడతాము. కానీ మనము మాత్రం బాగా అందరికంటే మేటుగా ఉన్నప్పుడు గొప్పగా మాట్లాడుకుంటాం, అతిశయముగా మాట్లాడుకుంటాం. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇట్టి అతిశయము దేవుని దృష్టికి చెడ్డది గనుక, ఇదిగో మీకు తెలుసు గనుక, తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాపము చేస్తున్నారు. తెలుసు, వాళ్ళకు తెలియదని చెప్పట్లా బైబిల్, తెలుసు. ఎందుకంటే ఇదిగో మీరు వీటన్నిటిని చూచుచున్నారు అనగానే మేము చూచుచున్నామన్నాడు. 9:41 యోహాను సువార్త. ఏమన్నారు చూడు అక్కడ, చదవండి మా మాట. 9:41. అందుకు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరే ఇప్పుడు చెప్పుకొనుచున్నారు. నేను చెప్పలా, మీరే చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము మీ మీద నిలిచి ఉన్నది. ఆమేన్. ఎంత బాగా చెప్తున్నాడు అమ్మాయిన. మీరే చెప్పుకుంటున్నారు. నాకేం చెవులు లేవనుకున్నావు, నువ్వు అన్నది నేను వినలేదా? అన్నీ విన్నావు, మరి ఈ వాక్యం ఎందుకు వినలేకపోతున్నావు? అన్నీ చూస్తున్నాం, మరి దేవుడి కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నావు? మనమేం గుడ్డోళ్ళం అనుకున్నామా? మేమేం చెవిటోళ్ళం అనుకున్నామా? ఎందుకు ఇలా చేస్తున్నావు? దేవుని కార్యము జరగాలంటే ఎన్ని వచ్చినా ఓర్చుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పటి వరకు అంటే ఆయన ఊపిరి ఇచ్చినంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు. మనము ఏదైనా ఒకటి చిన్నది జరిగిందనుకో, ఒక పరిచర్యలో కొద్దిగా గొప్పగా జరిగిందనుకో, మనం కొంచెం ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. వెంటనే మన వెనకున్నాడు ఎవరు? నువ్వు గర్వపడ్డావని వెంటనే వాడు వాళ్ళని లేపుకొస్తాడు. వాడిని లేపుతారు. ఎవరు? వాడి వైపు వాళ్ళని లేపుతారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏంది ప్రభు అనగానే, మీరేమి బాధపడొద్దు, నేనున్నాను. మీరు బాధపడద్దు, నేనున్నాను. ఎందుకున్నాను అంటున్నాడు? ఒక సందర్భం, ఏ సమయం వచ్చినప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో నేను మాట్లాడిస్తానన్నాడు. ఎక్కడ ఎవరితో ఏది చెప్పించాలో నేను చెప్తానన్నాడు. అందుకనే చూడండి, 1 సమూయేలు గ్రంథం 12:23 ఒకసారి చదువుకుందాం ప్రార్థన చేసుకునే ముందు. సమూయేలు 1 గ్రంథము 12:23 త్వరగా 23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అవుతును. అంటే ఏది పాపం అంటే ఇక్కడ ప్రార్థన చేయుట మానుట వలన అంటే ఇక్కడ ఏమర్థమైంది మీకు? ఏమర్థమైందమ్మా? ఈ ఊరి కోసం మనం పాపం చేయకపోతే అది మన పాపం అంట. ప్రార్థన చేయకపోతే పాపం అంట. ఎందుకు ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనా? ఎందుకు ప్రార్థన చేస్తున్నామమ్మా? ప్రార్థన దేనికి చేస్తున్నాం చెప్పండి? పాపం నుంచి తప్పించుట. వాళ్ళు తప్పించబడితే మనకేమవుతుంది? బాగినాడు. ప్రార్థన దేనికి చేస్తున్నాం?
ప్రార్థన ఎందుకు చేస్తాం? ఎందుకు చేస్తారు ప్రార్థన? ఒక అయినా మీరు రోజు ప్రార్థన చేసుకుంటారు కదా, ఎందుకు చేస్తున్నారు ప్రార్థన? అనేకులు మారాలి. వాళ్ళు మారితే మనకేమవుతుంది? ఈరోజు వాక్యం సందర్భం మీ హృదయంలో ఉండాలి. బాధ్యత మనకుంది, వాళ్ళు మారిన మార్పున చేయాలి. మేలే మంచిది కదా. మనం ప్రార్థన చేస్తే ఎవరికి మేలు? వాళ్ళకు మేలు. ఎందుకంటే ఈ ప్రార్థన వల్ల వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళ కుటుంబాలు మారుతాయి, వాళ్ళ ప్రాంతాలు మారుతాయి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు మారుతాయి. కనుక మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం మేలా కీడా? మేలే. ఇప్పుడు చేయమని తెలిసి చేయటము మంచిదని తెలిసి కూడా ప్రార్థన చేయకపోతే ఏంటిదంట? ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఎంతమంది కోసం రోజు ప్రార్థన చేస్తున్నా? మనమేం పాపం అనుకున్నాం? వ్యభిచారం చేస్తేనే, దొంగతనం చేస్తేనే, మద్యపానం తాగితేనే, బూతి మాటలు మాట్లాడితేనే, అబద్ధాలు ఆడితేనే పాపాలు అనుకుంటున్నాం. మరి ఇక్కడ ఈ సమయంలో ఏం చెప్తున్నాడు? నేను మీకోసం ప్రార్థన చేయకపోయినా పాపమేనంట. అంటే మన మీద అంత భారం పెడుతున్నాడమ్మా ఆయన. ఎన్ని ఊర్ల నుంచి మనం పోతుంటే ఈ ఊరు, వేరే ఊరు, ఆ ఊరు, ఈ ఊరు తిరిగి ప్రార్థన చేసి వస్తాం, పోయి వాక్యం చెప్పొస్తున్నాం. రోజు ఈ ఊర్ల కోసం మనం ప్రార్థన చేయకపోతే అది మనకు పాపం. అంటే చూత్త పాపం మీద కొట్టుకుందామమ్మా. పాపం తెచ్చుకోవచ్చు చూత్త. మరి ఏం చేయాలి? చెయ్యాలి. మరి ఎలా చేయాలంటే సమయమును తెచ్చుకొని మరీ చెయ్యాలి. చేయగలుగుతున్నావా? చెయ్యలేదనుకో నువ్వు దేవుని దృష్టికి పాపివే. ఏందో ఇది కూడా పాపమేనా? ఇది కూడా పాపం అంటే ఎదుగు. అందుకే నేను ఎప్పుడు కూడా మీకు చెప్తాను, ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా కొత్త సబ్జెక్టే చెప్తానని చెప్పా. ఇప్పుడు మీకు ఈరోజు నేర్పించిన ఒక పాఠం ఏం చెప్పించాను? ఎదుటి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. మరి ఈరోజు నువ్వు చేస్తున్నావా లేదా? ఒకవేళ చేయలేదనుకో, ఈ రోజు నుంచి నీ హృదయం అనే పలక మీద బాగా రాసి పెట్టుకోదండి. నేను నీ చుట్టుపక్కల వాళ్ళ కొరకు, నేను వెళ్ళొచ్చిన ప్రాంతాల కొరకు, నా గ్రామం కొరకు, నాకు తెలిసిన వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలి. చెయ్యకపోతే పాపం అంట. కాబట్టి ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తాను రాసుకుంటే. నువ్వు ప్రార్థన చెయ్యి. విత్తనాలు విత్తిపోతున్నావు, దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నావు. వాన పడిస్తాడు, మొక్కలు ఒక రోజు మడిపిస్తాడు ఆయన. నువ్వు ఉన్నప్పుడే మొలవాల్సిన పనిలే. అప్పుడప్పుడు మీరు చూస్తారు కదా, ఈ మధ్య కాలంలో ఎండాకాలం మొత్తం ఆ కాయలు, ఈ కాయలు, ఆ చెట్టు కాయలు, ఈ చెట్టు విత్తనాలు రాలి పడ్డాయి. ఈ మధ్య మొన్న వాన పడింది. వాన పడగానే ఆ యొక్క భూమి అంతా కూడా పచ్చగా మొలకలు వచ్చాయి. ఊరు నాటారు వాటిని. ఆ గాలికి ఈ గాలికి రాలి పడ్డాయిగా. రాలి పడ్డప్పుడు వర్షం పడగానే ఆ తేమకి ఏమయ్యాయి? మొత్తము. కాబట్టి ఈరోజు నువ్వు, నేను ప్రాంతంలో ఎంతో మంది దేవుని వాక్యాన్ని ఎత్తిపోతున్నారు. ఏదో ఒక రోజు దేవుని దయ అనే వర్షం పడుద్ది, చాలా మొక్కలు ఇక్కడ మొలుస్తాయి. ఆమేన్. చాలా గొప్ప మొక్కలు మొలుస్తాయి ఇక్కడ. కానీ మన బాధ్యత ఏంది? ప్రార్థన చెయ్యటం మరిచిపోవద్దు దయచేసి. అమ్మా, ఇప్పుడు వరకు ఒక నిద్రపోతే కానీ ఇప్పుడు చెప్పేది గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయటము ఎవరి కోసము? నీ కోసము, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసము, నీకు తెలిసిన వాళ్ళ కోసము. నువ్వు ప్రార్థన చేయటం మర్చిపోవటం కూడా పాపమే. ఇప్పుడు ఇది వాక్యం నీకు వినపడిందా లేదా? వినపడిన తర్వాత తెలిసి కూడా చేయకపోతే అది పాపమే. ఏంది ఇన్ని పాపాలు ఉన్నాయి బైబిల్ అంటే? మనం ఏం చేద్దాం? బైబిల్లో రాయబడింది. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తున్నాను. ఒకటి, ఈరోజు చెప్పిన మాటల్లో మనలో ఏమవుతుందంటే, ఒక పనిలో మనం ముందే వెళ్తున్నామంటే అతిశయం వస్తుంది. మీ అందరికీ తెలుసు కదా తాబేలు కుందేలు కథ. తెలుసు కదమ్మా? తాబేలు కుందేలు కథ. 2 పరుగులు పోతానంట. కుందేలు ఏమనుకుంది? పరపరపర పోయిందంట. తాబేలు వచ్చేదాకా నేనేం చేద్దామని ఒక పక్కన పండుకొని రెస్ట్ తీసుకొని నిద్రపోతుందంట. ఇది మాత్రం ఆగకుండా పని చేస్తూనే ఉంది. అయ్యో అది ముందు పోయింది, నేను ఇంకా బాలేనులే, ఆగిపోదాంలే అనుకోవాలా. ఆగకుండా నడుస్తూనే ఉంది. అది వచ్చేదాకా ఇది నిద్రపోతుంది. ఇప్పుడు అది దాటిపోయింది, ఇది మాత్రము. కాబట్టి నీ పని, నా పని ఎలాంటిదంటే, అపవాది ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు పెట్టినా, అసలు నేను చెప్తాను చూడండి, అసలు ఈ సిస్టం లేకపోయినా, ఏమి లేకపోయినా నువ్వు ఆగకుండా పని చేయాలి. తాబేలు లాగా పని చేయాలి. ఇక్కడ ఓపికతో పని చేయాలి. ఏదో ఒక రోజు నువ్వేమవుతావు? గెలుస్తావు.
అదే నీ నమ్మకం. గెలుస్తా ఆగకుండా పని చేస్తే, అయ్యో ఎలా చేద్దాము, ఇది లేకపోతే ఎలాగా, నాకు ఆడ ఉండొచ్చు, ఉన్న వాటిని ఉన్న దగ్గర ఉపయోగించాలి. అన్ని దగ్గర ఉపయోగించాల్సిన పని లేదుగా. ఉపయోగిస్తారు కానీ దగ్గర ఉపయోగించే ఉపయోగం ఉందా? చూడండి, బాగా గమనించండి. మన సముద్రంలోనికి పోయామనుకోండి, సముద్రంలో పోయినప్పుడు నాకు కూడా సెల్ఫోన్ ఉందండి, సముద్రంలో ఈదుతా పోని మాట్లాడతామా? ముందే నాడు మాట్లాడితే ఏమవుద్ది? ఎక్కడ దేన్ని ఉపయోగించాలి? అవసరాన్ని బట్టి ఉపయోగించాలి. దానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించాలి, అంతే. కాబట్టి ఇక్కడ మనందరికీ సమూయేలు చెప్పినటువంటి మాట గాని, యాకోబు చెప్పినటువంటి మాట గాని, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట గాని, మొట్టమొదటి ఏంటంటే, నీలో నాలో రేపు అది చేస్తాను ఇది చేస్తాను డంబాలు అసలు ఉండొద్దు మనలో. ఉన్నాయా ఉపయోగపడు, వాటి వల్ల మనకు నష్టమే. రెండోది ఏంటంటే, మనం ఏ విషయంలో కూడా అతిశయం అసలు మనకొద్దు. నా అంతటా నేను ఉదాహరణకు నేను ఒక విషయంలో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనుకోండి, మీకంటే ముందు నేనే సిగ్గుపడతా. అవునా కదమ్మా? నేనే తలంచుకుంటాను, ఎందుకంటే నేను తప్పు చేశాను నాకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు అతిశయపడ్డావు అనుకోండి, నేను తలంచుకున్నా చొంచుకోకుండా నీకు నాకు ఒకటే. రెండోది ఏం చెప్పాడు? నీకు బోధ తెలిసింది కనుక, నువ్వు విన్నావు కనుక, కళ్ళతో చూస్తున్నావు కనుక మారకపోతే పాపం ఉంటుంది. ఇక మూడవది, నీకు తెలిసిన ప్రాంతముల కొరకు ప్రదేశాల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. చివరిగా ఒక విషయం చెప్తాను, చివరి ప్రార్థన చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం, ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థనలో ఉండే ముందు 2 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. మీకు అప్పగించబడిన ఒక ఆజ్ఞ. ఏందా ఆజ్ఞ? ఏం ఆజ్ఞ అప్పగించబడింది? పరిశుద్ధమైన ఆజ్ఞ. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల కొరకు ప్రదేశాల కొరకు ప్రార్థన చేయాలనే ఆజ్ఞ అప్పగించబడింది. ఇప్పుడు నువ్వు చేయలేదనుకో, అసలు ఇది తెలుసుకోకుండా ఉండటమే మంచిదంట. అసలు దేవునికి అక్కడికి రాకుండటమే మంచిదంట. మరి వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత చేయాలా లేదా? చెయ్యాలి. నువ్వు చెయ్యకపోతే నీ మీద నా మీద మనందరి మీద ఏమి నిలిచి ఉంటుందంట? పాపమే నిలిచి ఉంటుంది. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికి దేవుడు తెలియచేసిన మాట ఏంటంటే, ఏ విషయంలో మనం అతిశయాలు పడదు దయచేసి అమ్మ. ఏ విషయంలో అది సాధిస్తాం ఇది సాధిస్తాం, చూడు అలా చేస్తాను ఇలా చేస్తాను అని అస్సలు అనొద్దు. దేవుని చిత్తమైతే జరుగుద్ది, లేకపోతే లేదనంటే అది ఏదైనా. ఇప్పుడు ప్రార్థన కూడా మనం ఈరోజు చేద్దాం ఆ రోజు పోదాం ఇప్పుడు అనుకోకూడదు. దేవుని చిత్తమైతే జరిగించయ్యా, నీ చిత్తం కాకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? మా వంతుగా మేము అడుగు ముందుకు వేసాం, సమస్తము జరిగించేది నువ్వే. ఏది ఆటంకం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మొత్తం నువ్వే ముందు వెళ్ళి అన్నీ సిద్ధం చేయమని అంటున్నావు, అంతే కదా? ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా జరుగుద్ది. అతిశయం ఉండకూడదు. రెండోది, డంబపు మాటలు చెప్పుకోకూడదు. మూడోది, ప్రార్థన చెయ్యటము ఎరిగి కూడా ప్రార్థన చెయ్యాలని తెలిసి కూడా ప్రార్థన చేయకుండా ఎంతమంది ఉంటున్నారు ఒక రోజు. రోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయగలుగుతున్నారు. ఇప్పుడు మేము ప్రార్థన నుంచి ఇంటికి పోగానే ఖచ్చితంగా 11 అవుద్ది. పోయి కొద్దిగా గొప్ప ఆ కడుపులోకి 2-3 మెతుకులు బాగున్నాయి అట్టడి తిరిగలో 12 అవుద్ది. మళ్ళా పొద్దున్న 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలంటే ఊరికన్నా కుదురుద్దామా? ఇప్పుడు కుదరదని వదిలేస్తే ఏముంటుందంట మన మీద? 6 గంటలకు లేచినా ప్రార్థన చేయాలంట, 7 గంటలకు లేచినా ప్రార్థన. నువ్వు లేచిన వెంటనే 10 నిమిషాలు 2 నిమిషాలు ఈ గ్రామం కొరకు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలి. చేయకపోతే నా మీద పాపం ఉంటుందంట. మరి చేస్తున్నామా లేదా? ఇప్పుడు వరకు చేయలేదు. ఒకవేళ చేసిన వాళ్ళు కూడా పక్కన పెట్టడం చేయలేదు. ఈ రోజు నుంచి చేయండి. ఎందుకంటే తెలిసింది కనుక ఏమంటున్నారు ఆయన, మీకు బోధింపకుండిని ఎడలా మీ మీద పాపం నిలిచి ఉండేదేమో, మీకు బోధిస్తున్నాను కనుక మీ మీద పాపం ఖచ్చితంగా ఉంటుందన్న. తెలియకపోతే పాపం ఉండదు, తెలిసి కూడా చేయకపోతే పాపం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనందరికి దేవుడు ఒక కొత్త ఆజ్ఞ ఒకటి ఇస్తున్నాడు. అంటే కొత్తదంటే మనకు కొత్తది వింటున్నాం కాబట్టి అందరికేం కాదు. ఈ కొత్తది ఏంటంటే, నీవు రోజు ఉదయాన్నైనా మధ్యాహ్నమైనా సాయంకాలమైనా నీకు తెలిసిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయకపోతే
నువ్వు యెహోవాకు విరుద్ధంగా పాపం చేసిన వాడివి అవుతావు. పాపం చేస్తావా, ప్రార్థన చేస్తావా? బాగుంది కదా. పాపం చేస్తావా, ప్రార్థన చేస్తావా? ప్రార్థన కష్టం కానీ పాపం ఈజీ అనుకుంటారా? ఆ పాపం చేసేవానికి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఓకే, అందరం కూడా తల వంచండి.